మీరు ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా? క్యాన్సర్ సెల్స్ని హార్ష్ కెమికల్స్తో కాకుండా మన బాడీలో ఉండేటటువంటి సెల్స్ని ట్రైన్ చేయటం ద్వారా రిమూవ్ చేయొచ్చు అనేసి. సో దీన్ని నిజం చేస్తూ రష్యా ఒక వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే ఎంటరోమిక్స్ అన్నటువంటిది. సో కోవిడ్ వ్యాక్సిన్స్ని మనం ఎలా అయితే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశామో, ఈ ఎంటరోమిక్స్ని కూడా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశాం. సో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? మనకు తెలుసు, డిఎన్ఏ దానికి సంబంధించి సింగిల్ స్ట్రాండ్ని ఆర్ఎన్ఏ అంటాం. ఆర్ఎన్ఏలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఆర్ఎన్ఏ అనేసి, టిఆర్ఎన్ఏ అనేసి, ఆర్ఆర్ఎన్ఏ అనేసి. అందులో ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ అన్నటువంటిది. ఇది ఏం చేస్తుంది? ఒక సందేశాన్ని తీసుకెళ్తుంది. ఏమని? మన సెల్స్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మన బాడీలో ఏదైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో ఆ కైండ్ ఆఫ్ ప్రోటీన్ మీరు తయారు చేయండి అన్నట్టుగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. సో మన బాడీ సెల్స్ ఆ ప్రోటీన్ని తయారు చేసిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఈ సెల్స్ మన బాడీకి సంబంధించినవి కావు అన్నట్టుగా ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఆ సెల్స్ మీద దాడి చేస్తుంది. సో కేవలం ఆ సెల్స్ మాత్రమే కాకుండా రియల్ క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా దాడి చేస్తుంది. సో దాంతో ఆ క్యాన్సర్ ట్యూమర్ ఏదైతే ఉంటుందో అది ష్రింక్ అవుతూ వస్తుంది. సో ఇలా ఈ టెక్నాలజీ అన్నటువంటిది పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల కీమోథెరపీ ఇలాంటి హార్ష్ కెమికల్ ట్రీట్మెంట్స్ అనేవి అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా మన బాడీని మనం ట్రైన్ చేసుకోవటం ద్వారా క్యాన్సర్ని రిమూవ్ చేయగలము. దానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఆవిష్కరణే ఈ ఎంటరోమిక్స్ అన్నటువంటిది. సో మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టంగా మనం చెప్పొచ్చు.